హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ గురించి తెలుసుకుందాం. అదేంటంటే క్యాబేజీ పచ్చెనగపప్పు కాంబినేషన్తో కూర చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ కర్రీ వేడి వేడి రైస్ రోటీలోకైనా, చపాతీలోకైనా, రాగి సంగటిలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా తయారీ విధానం చూసేద్దాం రండి. ఈ విధంగా పచ్చెనగపప్పు ఉంటుంది కదా, అది మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకునేసి కొంచెం ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను. పచ్చెనగపప్పు అయితే ఈ విధంగా నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ కేజీ వచ్చేసి క్యాబేజీ, దాంట్లోకి వచ్చేసి 5 వచ్చేసి టమోటాసు, 3 వచ్చేసి ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. మనకి హాఫ్ కేజీ క్యాబేజీలోకి ఒక గ్లాస్ పప్పు అయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకునేసి ప్యాన్లో ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసుకునేసి ముందుగా ఆవాలు, కొంచెం జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకునేసి అవి కొంచెం వేగాక ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ 2 ఆనియన్స్ అండి ఈ విధంగా సన్నగా చాప్ చేసుకునేసి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇవి కొంచెము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి. జస్ట్ ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు, ఏ కర్రీలోకైనా పచ్చి కరివేపాకు అనేది వేస్తే టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి బాగా కలిసేటట్టయితే బాగా కలిపేసుకోవాలండి. ఇలా కొంచెం మగ్గాక ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ లైట్గా 70% వరకు అయితే మగ్గిపోయాయి, ఇంక సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి క్యాబేజీని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. క్యాబేజీ కూడా వేసేసుకునేసి బాగా ఆనియన్స్, క్యాబేజీ అంతా కలిసేటట్టయితే ఈ విధంగా బాగా టాస్ చేసుకోవాలండి. టాస్ చేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మీరు మీ స్పైసెస్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి ఇవన్నీ బాగా కలిసేటట్టయితే కలిపేసుకునేసి కొంచెం బాగా మగ్గనివ్వాలండి. వాటర్ అవన్నీ మనం ఏం యాడ్ చేయకుండా ఒక 5 to 10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గాక మనం ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి టమోటాస్ ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి నేను కొంచెం చిన్న సైజువి 5 టమోటాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే మనం టమోటాస్ అనేది యాడ్ చేసుకోవాలి. టమోటాస్ అనేటివి బాగా మగ్గేదానికైతే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మూత పెట్టేసుకొని వదిలేస్తే టమోటాస్ కూడా బాగా మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చెనగపప్పు కూడా వాటర్ తీసేసి యాడ్ చేసేసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మీరు ఇంత ఎక్కువ వద్దు అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. మాకు ఎక్కువగానే కొంచెం ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. తర్వాత పచ్చెనగపప్పు యాడ్ చేసేసాక ఒక 5 to 10 మినిట్స్ ఈ విధంగానే మనం బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ కర్రీలోకి మనము ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగోదు. కొంచెం మీడియం లెవెల్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకుని ఉడకనిస్తే సరిపోతుంది. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే. 1 విజిల్ వస్తే సరిపోతుంది కుక్కర్లో అయితే. దానిలోకి పౌడర్ వచ్చేసి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి వచ్చేసి కొంచెం వేసుకునేసి తర్వాత దానిలోకి వెల్లుల్లి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత అయితే కర్రీ వచ్చేసి జస్ట్ 50% కుక్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం తయారు చేసుకున్నాం కదా పౌడర్, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, వెల్లుల్లి ఈ విధంగా పొడి వేసుకునేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడే యాడ్ అవుతుంది మెయిన్ టేస్ట్ అనేది ఈ పొడి ద్వారానే. చూడండి, ఇంకొక 5 మినిట్స్ ఇంకా మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం థిక్గా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది. చపాతీలోకైనా దేంట్లోకైనా అంత పలచగా ఉంటే టేస్ట్ బాగోదు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాబేజీ చాలామందికి ఇష్టం ఉండదు కదా, తినడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలా చేస్తే క్యాబేజీ స్మెల్ కానీ అట్లా క్యాబేజీ వాసన కూడా అసలు ఏమీ రాదు. అందులో చాలా ప్రోటీన్ కదండి పచ్చెనగపప్పు అనేది. ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.